డబ్బుని ఈ కాలానికి తగ్గట్టు ఎలా వాడుకోవాలో మీకు చెప్పాలనుకుంటున్నానండి. మనం చిన్న చిన్న విషయాలనే ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటాం. అలా కాదండి, డబ్బుని మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో అంతే జాగ్రత్తగా డబ్బుని దాచిపెట్టుకోవాలి. డబ్బులేమో మనకెవరు ఫ్రీగా ఇవ్వరు కదండీ! మనం కష్టపడితే కదా డబ్బులొస్తాయి. అయినా మనం మాత్రం కష్టపడి సంపాదిస్తున్నాం అనుకోండి, ఏదో మనకెవరో ఫ్రీగా ఇచ్చారని చెప్పి ఇష్టానికి ఎట్ట పడితే అట్ట వాడేస్తూ ఉంటాం. ఒకప్పుడు మనం అంగడికెళ్ళి ఈ రోజుకి కావాల్సిందేందో మనం కొనుక్కొనొచ్చేవాళ్ళం అండి. ఇప్పుడేమైపోయిందంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఆన్‌లైన్ ఆర్డర్‌లు ఎక్కువైపోతున్నాయి. సూపర్ మార్కెట్‌లు ఎక్కువైపోతున్నాయి. ఇష్టానికి వాడక్కడ ఏం పెట్టున్నామో, ఏ షాంపూలు పెట్టాడో, ఏంది పెట్టాడో అదంతా తెలీదు. కొత్తగా వచ్చింది కదా! మార్కెట్‌లోకి వచ్చింది కదా! అని చెప్పి అన్నీ తీసుకొని ఏసేసుకుంటాం. ఏసుకొని కౌంటర్‌లో అది వెళ్ళేటప్పుడు అది 3000, 4000 అని చూపిస్తుంది మనకి బిల్లు. సరేలే ఈ నెలంతా వస్తది కదా! అని చెప్పి వదిలేస్తాం. అదే 4000 ఒక 5 నెలలు, 6 నెలలు మన ఇంటి ఖర్చులకి వాడుకోవంటే మీరు నమ్మగలుగుతారా? మన ఇంటి పక్కన ఉండే హోల్‌సేల్ అంగట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలండి. ఒక కంఫర్ట్ బాటిలో కొనేదానికి ఒక ప్యాకెట్ రూ. 3 ప్యాకెట్ కంఫర్ట్ దొరుకుతా ఉంటది. అలాంటిదంతా మనం ఎందుకండి కొనం? అది నెల రోజుల పైనే మనకొస్తుంది. రూ. 1 షాంపూ వాడండి. ఒక షాంపూ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ షాంపూ బాటిల్‌లో పిల్లకాయలున్నారని కూడా ఇష్టానికి కింద పోయేస్తారు. మనకే తెలియకుండా చేతికొచ్చిందంతా వాడేసుకుంటుంటాం. ఒక కాఫీ పొడి ఒక డబ్బా 200 గ్రాములు రూ. 180 లేనిదే ఇప్పుడు రావట్ల. అదే మనం రూ. 2 కాఫీ పొడి అనుకోండి, రోజుకి ఒక మనిషికి ఒక కాఫీ పొడి ప్యాకెట్ అని అనుకోని యేసుకున్నా గూడా మనకి ఎక్కువ కూడా ఉండదండి. ఆ! ఎందుకు మనం తప్పు చేస్తున్నాం?